మాటలు చెప్పాడా? మర్డర్ జరిగినప్పుడు స్పాట్ లో ఉన్నారు. మీరు చూసారా? నేను చూసా. షాహిద్ అండి. మర్డర్ జరిగినప్పుడు మీరు ఉన్నారా అక్కడ? మేడం ఉన్నారు. ఉన్నారా? తను చూసారా మీరు? నేను చూసా. చెప్పమ్మా జరిగింది. కత్తితో కసా కసా నరికారు. కత్తితో కసా కసా నరికారు. మీరు చూసారా దగ్గర నుండి? హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు భయం 322 యూట్యూబ్ ఛానల్. గైస్ ఈరోజు అయితే మనం మర్డర్ ప్రాంక్ అయితే చేయబోతున్నాం. లోపల పార్క్ లోపల మనం అక్కడ జనాలను అయితే అడుగుతాం ఏముందనేది, మర్డర్ జరిగింది ఎలా, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అయితే క్యాప్చర్ చేస్తాం. ఓకే, నువ్వు కూడా చేయాలి ఇప్పుడు. అలాగే, ఓకేనా? నువ్వు చేస్తావా? చేస్తాను. ఓకే ఓకే, లోపల పోయి చేద్దాం. చిన్న మాట, ఇటు చూడు కెమెరా. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు జయమ్మ. 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 రాత్రి బయట మర్డర్ జరిగింది, చూసావా? తెలీదండి, తెలీదు అంటే సార్. జయమ్మ అయితే మర్డర్ జరిగింది, నేను కల్లారా చూశాను, నేనే నిలబడి ఉన్నాను అని చెప్తాను. జయమ్మ జయమ్మ చెప్పవా? చూస్తేనే కదా చెప్పవని చెప్తున్నావు. ఆ అక్క ఉన్నింది రాత్రి, నేను చూసా. నేను అందుకే పిలుచుకొని వచ్చింది. రెండు మాటలు చెప్పాడా? చెప్పవా? ఏ మర్డర్ జరిగిందంటే చెప్పకూడదు. తమాషా తమాషా. మీరు ఇక్కడ ఉంటారా? చూద్దాం వచ్చారా? ఎక్కడ ఉండేది? నెల్లూరులో. మీ పేరేంది? వంశీకృష్ణ. ఇందాక ఒక 1 అవర్ క్రితము ఇక్కడ మర్డర్ జరిగింది. నాకు తెలియదు బ్రో, నాకు తెలియదు బ్రో. తెలీదా? నేను ఇప్పుడే వచ్చాను బ్రో. మీరు 3 గంటల నుంచి ఇక్కడే ఉన్నారు కదా? 3 గంటలు కాదు, నేను వచ్చి జస్ట్ 10 మినిట్స్ అండి. లేదు లేదు 10 మినిట్స్ మీరు అట్లా వస్తున్నారు. వంశీకృష్ణ గారు అయితే మర్డర్ జరిగింది, నేను కళ్ళతో చూశాను, నా కళ్ళారా చూశాను అని చేసి చెప్పి ఒప్పుకుంటున్నాడు. కాబట్టి పోలీసు వాళ్ళు ఎవరైనా వచ్చి వంశీకృష్ణ అయితే ఎంక్వైరీ చేయాలని కోరుకుంటున్నాను. నేను చూశాను. పెట్రోల్ బంక్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు మర్డర్ జరిగింది, నేను కళ్ళతో చూశాను. కాబట్టి ఐ విట్నెస్ నేనే. మర్డర్ జరిగినప్పుడు స్పాట్ లో ఉన్నారు. మర్డర్ జరిగినప్పుడు స్పాట్ లో ఉన్నారు. ఏంది మర్చిపోయావు నువ్వు? మీరు నేనే కదా బండ్లో వచ్చింది. వంశీకృష్ణ గారు అయితే పెట్రోల్ పట్టించుకొని వచ్చేటప్పుడు నేను చూశాను. నా బండ్లో వచ్చింది. మీరు నాకేం పని? మీరే కదా చూసింది? ఐ విట్నెస్ మీరే. ఏ విట్నెస్ లేదు బ్రో, నేనే జస్ట్ క్యాజువల్ గా వచ్చాను, ఎప్పుడు రాలేదు కదా. గంట ముందు నేను పదలకూరులో ఉన్నా అన్న. ఆ బిల్ తీసుకుని ఇప్పుడు వచ్చినాను. ఎక్కడ పోయి? పదలకూరు బ్యాంక్ వెళ్ళేసి వస్తాను. బ్యాంక్ నుంచి వచ్చేటప్పుడు అయితే నేను చూశాను. ఐ విట్నెస్ గా నేను ఉంటానని చెప్పినది. పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేయొచ్చని వంశీకృష్ణ అయితే ఒప్పుకుంటున్నాడు. కాబట్టి దాంట్లో నీ చెయ్యి ఏం లేదు కదా? ఏం లేదన్నా, నా చెయ్యి ఉంది. మీరు ఫస్ట్ నన్నే ఏవన్గా పెట్టచ్చు అని చెప్పి వంశీకృష్ణ అయితే చెప్తున్నాడు. సరే కానీ ఊరికే ప్రాంక్. ఓకే. నీ పేరు? సేనా. ఈడ అరగంట ముందు మర్డర్ జరిగింది, నువ్వు చూసావా? సీనయ్య గారు అయితే నేను చూశాను, మర్డర్ జరిగింది ఇక్కడే ఆటోలో కూర్చున్నప్పుడు జరిగింది మర్డర్ అని చెప్పి సీనయ్య గారు అయితే చెప్తున్నారు. ఎక్కడ జరిగిందా? ఎక్కడైనా? నేను చూడలేదు సార్. నేను చూశాను, ఐ విట్నెస్ నేనే. పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ నన్ను చేసుకోవచ్చు, నన్ను తీసుకెళ్లి ఎంక్వైరీ చేయొచ్చు అని చెప్పి సీనయ్య గారు అయితే చెప్తున్నాడు. నీ చేయత లేదు కదా దాంట్లో? ఈయన ఉన్నాడా? మీరెవరు? ఏం చెప్పు. ఇక్కడ మర్డర్ జరిగింది అరగంట ముందు. అవును, ఈయన ఉన్నాడు అని చెప్తున్నాడు. ఈయన లేదులే, చూసినామని చెప్పం. నేను ఇప్పుడే వచ్చా. చూసినప్పుడు చెప్పేదానికి ఏమి మీకు? మా కూలోళ్ళు ఎప్పుడు ఉన్నారో దాన్ని తీసుకుపోయేదానికి వచ్చా. అవును, మర్డర్ జరిగింది. జరిగిలాడా కూడా జరిగిలాడా? అది మటర్ అంటే అది నువ్వు నేను చూస్తావు ఇందాక. నూనె కదా వచ్చింది ఇందాక.
వీళ్ళు గొడవ పడుతున్నారు. వీళ్ళిద్దరు చూశారు కాబట్టి వీళ్ళిద్దరిని తీసుకెళ్లి 3rd డిగ్రీ కాలు చేతులు కట్టేసి టాకరీ ఇచ్చి మొత్తం ఎంక్వైరీ. నేను ఎప్పుడే వచ్చింది. ఇప్పుడే వచ్చింది మా ఆయన ఎటు చెప్తున్నాడంటే నువ్వు చూసాను చెప్తున్నాడు ఎప్పుడే కదా. వచ్చాను నాకు తెలియదు. బయట వచ్చి నువ్వు చూసాను చెప్తున్నావు. నువ్వు ఉన్నావు కదా అయితే. తెలిసినట్టు చెప్పాలి కానీ తెల్లనట్టు చెప్పకూడదు. ఆయన నువ్వు చూసాను చెప్తున్నాడు కదా. నేను తెలియదు, నాకు తెలియదు, ఏం తెలియదు. మా కూలోళ్ళ కోసం వచ్చేప్పుడు ఇప్పుడు మా దొంతాలి. ఆ అబ్బాయి నీ ఊరు. ఇక్కడే అన్నతో వచ్చా. నువ్వు ఇప్పుడు వచ్చావు నా బండ్లో. టిక్కీలో కూర్చున్నా కదా నా. నువ్వు కిటికీలో ఎప్పుడు కూర్చున్నావు. ఇప్పుడు మా కూలోళ్ళు డబ్బులు ఎలా అవుతా? సార్ మీరు ఇక్కడికి వచ్చేసి మీరు ఎంక్వైరీ చేయొచ్చు. సీనయ్య గారిని అయితే ఇక్కడ నుంచి ఎంక్వైరీకి పోలీసు వాళ్ళు వచ్చేసి తీసుకెళ్ళచ్చు. ఈయన మొత్తం ఎంక్వైరీ మొత్తం ఈయన చెప్పేస్తాడు. చెప్తావు కదా నువ్వు. లేదు సార్, మా బండి కూలోళ్ళు కావాలంటే కోసం వచ్చా. ఎవరి కోసం? కూలోళ్ళ కోసం వచ్చా. కూలోళ్ళ కోసం వచ్చా. కానీ ఈ బండికి డ్యూలు కట్టే ఉండు. బండి డ్యూలు డ్యూ బండేనా? డ్యూ బండేనా? డ్యూలు కడుతున్నావా? కడుతున్నా సార్. నిజం చెప్పలే. నిజంగా కడతాను సార్. మళ్ళీ ఇక్కడ మర్డర్ జరిగింది చెప్పడానికి ఏమి నాకు నీకు? తెలుసు సార్. తెలిసినట్టు చెప్పాలి కానీ మనకేం తెలుసు. నువ్వేమైనా చేసావా మర్డర్? నేనే అప్పటికే నాకు మట్టలు గిట్టలు మాకు సంబంధం లేదు. బండి శుద్ధంగా తోలుకుంటాం. అతన్ని రండి చూపిస్తా. ఇట్రా ఇక్కడ వేస్తున్నారు. ఇదేందన్న ఇదే? అది మా ఆయిల్. చూడు అది ఆయిల్ మాకు నిత్తురు కదా ఇదే. బొట్టలు పెట్టుకుంటారు వాళ్ళు. మళ్ళీ నెత్తురు పడినట్టుంది. బొట్టలు పెట్టుకుంటాం మా కూలోళ్ళు బొట్టలు. బస్తాలు వేసి పడేసి వచ్చామని చెప్పమావా? అబ్బా బస్తాలు వేసి పడేసి వచ్చామని చెప్పమావా? అబ్బా పలగనప్పుడురా. సర్లే గారి తమాషా చేస్తున్నావు నీతో. తమాషా సమోసా తమాసా ఎట్లా జరుగుతుందని జనాలు ఎట్ట స్పందిస్తారని ఇలా చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి తమాషా చేస్తాం. నమస్తే అమ్మా, నేను భయం విలేకరిని మాట్లాడుతున్నాను. అమ్మా నేను రాత్రి ఇక్కడ ఒక మర్డర్ జరిగిందని తెలిసింది. జయమ్మ గారు చూసారంట కదమ్మా? మాకు అసలు తెలదు, మేము ఎక్కడే ఉంటాం. మాకు అసలు అక్కడ ఎవరన్నా మర్డర్ జరిగిందంటున్నా. నిజమేనా? చూసుంటారా? ఇప్పుడు ఆమెకు తెలిసింది, మీకెట తెలియకుండా ఉంది? ఇప్పుడు ఎక్కడన్నా మర్డర్ జరిగినప్పుడు తెలియకుండా ఎలా ఉంటుంది? మటర్ ఏం జరగలేదు. అది ఎప్పుడు జరిగింది మనకు తెలియదు. ఆమె తెలియాలా? అరే తుప్పా చదవా. చెప్పమ్మా. నిన్న ఆ అక్కని చూసాను నేను. మేడం ఈ అక్కనైతే చూసాను నేను. మీరు ఉన్నదా? మీకు ఫోన్ చేస్తాను. ఎక్కడ ఉండింది? ఇక్కడే మటర్ ప్లేస్. మీరు ఆ కర్రల పొల్లు ఏరుతా ఉన్నారు ఇక్కడ ఆ కొసలో. ఎక్కడికి ముగ్గురు వస్తారమ్మా. నేను కాక ఇంకొక ముగ్గురు వస్తారు. నేను ఈ సైడ్ రాను. నేను దాకే జిమ్ముతా. అదంతా అక్కడే జిమ్ము. అనండి, మీ పేరేంటండి? నా పేరు షాహిద్ అండి. మర్డర్ జరిగినప్పుడు మీరు ఉన్నారు అక్కడ? మేడం ఉన్నారు. ఉన్నారా? తను చూసారా మీరు? నేను చూసా. చెప్పమ్మా, జరిగింది చెప్పండి. ఎవరు వాళ్ళు, ఎక్కడ వాళ్ళు, ఎవరిని ఎందుకు మర్డర్ చేశారు? అసలు నా తెలియదు. నేను అసలు బానుకోలే. కాదమ్మా, నేను చెప్పే వాళ్ళకి వాళ్ళు ఎలా ఉంటారు మీరు ఒకసారి చెప్పండి. అసలు నా తెలియదు. మీరు ఉన్నారని చెప్తున్నారు కదా? నేను లేనమ్మా. నా లాగా ఏమండి, ఇంకెంతమంది వచ్చారు మీరు? సే గారి చెప్పాను కదా, వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటారు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పోలీసులు ఏమంటే మీరు వాళ్ళ దగ్గర మాట్లాడుకోండి. నేనైతే ఇప్పుడు ఇన్ఫార్మ్ చేయండి. చేశాను. సిఏ గారికి ఇన్ఫార్మ్ చేయండి. ఈమె చూసారా? నేను అసలు ఈమె ఉన్నారా? ఉన్నారు. ఏమ్మా ఉన్నారా మీరు? నేను లేను. పోలీసులు వస్తే మళ్ళీ ఇబ్బంది జరుగుతుంది. ఉన్నది ఉన్నట్టు చెప్పేసి. అబద్ధాలు చెప్పుకోకూడదు. నేను అసలు మటర్ కార్డే లేను. అసలు ఆ మటర్ జరిగింది కూడా నాకు తెలవదు. నేను నా చిన్న పిల్లకాయలు నేను అదిగా రూమ్ కాడనే ఉంటాను. సిఏ గారు వస్తున్నారు, పోలీసులతో వస్తున్నారు. మీరు చూసారని తను చెప్తున్నాడు. నేను అసలు అసలు నాకు అసలు తెలవదు. మీకేమి ఇబ్బంది ఉంది? మీ సాక్ష్యంగానే చెప్తారు అంతే కదా? తెలవదనే కదా నేను చెప్తాను. ఇప్పుడు నేను చూసినాను. నేను మా అన్న వెళ్తున్నామండి. బండిలో వెనకాల నుంచి ఎవరో ఇద్దరు వచ్చారు, కొట్టారు. అప్పుడు అక్క కూడా నింది అక్కడే. చెప్పండి, మీరు చెప్పండి. కత్తితో కసా నరికారు.
మీరు చూసారా దగ్గర నేను నుండి? అసలు చూడలా నేను అసలు చూడలా మీరు ఉన్నారని చెప్తున్నారు కదా తను. నేను అసలు పోతే కదా నాకు చిన్న పిల్లకాయలు అయిపోయింది. నేను చెప్తాను లేదండి నేను అసలు నాకు మర్డర్ అనేది కాయ నాకు అసలు తుంగి కర్రపులు ఉన్నాయి కదా అవి ఏరుతా ఉంది. నేను చూసాను, నా కళ్ళతో నేను చూసాను. ఇదండి సమాచారం. ఇక్కడ గత రాత్రి మర్డర్ జరిగింది. అదే విధంగా తను చూసింది, దగ్గరుండింది, తను చూసినట్టు తను చూశాడు చెప్తున్నాడు. ఇక పోలీస్ వారు వచ్చి ఈ నిజాలన్నీ బయటికి తీయాల్సిందిగా కోరుకుంటూ భయం టీం.